అట్లా అని చెప్పి వాళ్ళ కుటుంబాలు రోధిస్తుంటే మేము మాటల్లో చెప్పలేక ఓదార్చలేకపోతున్నాం. ఎందుకంటే ఈ సంఘటన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగిండదు. ఎందుకంటే ఒక దాడి కాదు, 2 దాడులు కాదు, 3 కాదు. తల్లి మీద, బిడ్డ మీద, కోడల మీద, కడాకు తండ్రి మీదనే హతమార్చిన వ్యక్తి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఉండేదానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి క్షణము తెలుగుదేశం పార్టీకి రామకృష్ణ ముందున్నాడు. ఈ గ్రామంలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు. ఆయన అంతం చేస్తేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వేరే లాభం లేదు, లాభం చేకూరదని చెప్పి అదే పనిగా పసిగట్టుకొని ఆ దుర్మార్గుడు ఈ కార్యక్రమాన్ని ఒడిగట్టినాడు అని చెప్పి దీనికి పూర్తిగా దీని వెనకున్న హస్తము చాలా మంది ఉన్నాయి. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, ఇక్కడ నాయకులు అయితేనేమి దీన్ని పూర్తిగా ప్రోత్సహించినారు. ప్రోత్సహించిన తర్వాతనే ఈ కార్యక్రమానికి అతను ఒడిగట్టాడని చెప్పి బాగా నిర్ధారణ అవుతా ఉంది. ఈ సంఘటనపై ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా మాట్లాడినారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పుడే ఇక్కడ వీళ్ళకు పూర్తిగా భరోసా ఇచ్చి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగనీయకుండా వాళ్ళని ఎక్కడ చూసినా అదే పోలీస్ ఎస్పీ గారితో కూడా మాట్లాడినాము. ఎక్కడికక్కడనే వాళ్ళని అరికట్టి వాళ్ళ న్యాయస్థానంలో దోషులుగా చేసి వాళ్ళకు ఉరిశిక్ష పడేగా చేసి నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జూన్ 4వ తేదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం కలిసి ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకిస్తూ ఈ కృష్ణాపురంలో రామకృష్ణ గారి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేస్తూ ఉంటే ఎవరైతే దోషి ఉన్నాడో ఆ రోజు వచ్చి రామకృష్ణ గారి భార్య అదే ఉమాదేవి గారికి మోటార్ సైకిల్తో గుద్ది 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ చేసిన చరిత్ర ఇది. ఎందుకంటే అతన్ని అరాచకం తాండవం ఆడుతూ ఉంది. ఈరోజు వేట కొడవలు తీసుకొని ఈ గ్రామం మధ్యలో ఒక మనిషి పైన దాడి చేయాలంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి. ఇదే కాకుండా మధ్యలో కొంచెం ఇష్యూస్ జరిగితే కూడా పోలీస్ యంత్రాంగం చేతికి ఆయనపై రెస్క్యూకి వెళ్ళడం జరిగింది. సంబంధిత సిఐ గారు వీళ్ళకు సరైన న్యాయం చేయలేకపోయారు. ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారికి తెలియకుండా ఉండదు ఈ విషయం. ఏది ఎట్లయినా కానీ ఈరోజు సభ్య సమాజం అని చెప్పేటట్టుగా ఈ చేసిన చర్యకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉండదు. తప్పకుండా రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్న బాబన్న మేమందరం ఉండాము. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కానీ తప్పకుండా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లే నాకు మదనపల్లి. ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము. ఇదే కాకుండా వీళ్ళు ఎప్పుడు ఏ అవసరమైనా మేము సహాయం చేస్తాము. అతనికి మాత్రం ప్రజాస్వామ్యంలో ఉన్న మన పోలీస్ వ్యవస్థ ప్రకారం ఐపీసీ ప్రకారం ఆయనకి ఏమి శిక్ష పడాలా అది తప్పకుండా పడేటట్టు చూస్తాము. ఇదే కాకుండా అతనికి సంబంధిత మనుషులు ఎవరెవరు ఉన్నారో ఎవరైతే ఆయన ఫోన్లో మాట్లాడుతూ వీళ్ళ పైన నరకేదానికి కొడుకులు తీసుకు వెళ్ళాడు ఆ మాట్లాడిన మనుషులు ఆయన వెనుకున్న మనుషులు అందరూ కూడా కేసులోకి వస్తారు. ఎక్కడ కూడా వదిలేది లేదు. ఇదే కాకుండా సిఐ గారి కేర్లెస్ వల్లనే ఈరోజు ఈ ప్రాణం పోయింది. ఆయన కానీ బాధ్యత తీసుకుంటే ఇంత జరిగేది కాదు. తప్పకుండా మేము ఎస్పీ గారికి డిఐజీ గారి నోటీస్ తీసుకువెళ్ళి సిఐ గారి తప్పు కూడా సరైన ఆయనకి ముద్దాయన్నా చేయాలా లేదన్నా ఆయన పర్మనెంట్గా డిస్మిస్ అయినా చేయాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంత ఇష్యూ ఇంత ఫ్లేరప్ అయ్యేదానికి ఛాన్స్ ఇవ్వకూడదు. చిన్న ఇష్యూకి ఎక్కడికక్కడ దీనికి అక్కడే కరెక్షన్ చేయాలి. ఆ కరెక్షన్ చేయనందువల్లనే ఈరోజు ఒక నిండు ప్రాణం పోయింది. వీళ్ళ పిల్లలు చూడండి, ఇతను సురేష్ ఎక్కడో బెంగళూరులో ఐటీలో జాబ్ చేసుకుంటాడు. వాళ్ళ అన్నగారు ఇక్కడ సేద్యం వాళ్ళ నాన్నకు అండగా ఉంటారు. ఇప్పుడు కుటుంబానికి తండ్రి లేకపోయినాడు. ఇటువంటి చర్యలు ఎవరు కూడా వదిలేది లేదు. తప్పకుండా ఎవరైతే ఈ హంతకుడు వాని వెనకాల ఉండే మనుషులందరికీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీలు వేరు, నీకు అతనికి చంపే అధికారం ఎవడు ఇచ్చాడా? ఎట్లా నరుకుతాను? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.